హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ సమ్వేర్. ఈరోజు నేను ఎక్కడ అంటే మా ఇంటి దగ్గరే ఉన్నాను. సో మా ఇంటి దగ్గర నుంచి పులిగుట్ట చిత్తూరులో ఉంది. జనసంద్ర అగ్రహార లొకేషన్లో పులిగుట్ట అనేసి ఒకటి ఉంది. మచ్ ఫేమస్ కాకపోవచ్చు, కానీ ట్రెక్కింగ్కి మంచిగా ఉంటుంది అక్కడ. సో ఈరోజు అయితే అక్కడికి వెళ్దాము. మా ఇంటి దగ్గర నుంచి పెద్దగా డిస్టెన్స్ అయితే లేదు, జస్ట్ 23 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో కాబట్టి నేనేం ప్యాకేజెస్ కానీ లగేజ్ ఏం క్యారీ చేయట్లేదు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. సో మా ఊరైతే ఇంతవరకు ఎవరూ చూడలేదు కదా. సో రండి నాతో పాటు రండి, చూపిస్తాను. ఇంటి దగ్గర నుంచి ఇది కొద్దిగా ఆఫ్ రోడ్ ఉంటుంది. వర్షం పడిందంటే ఇది మరీ దారుణంగా తయారవుతుంది, అది వేరే విషయం. సో నాతో పాటు గణేష్ వస్తానన్నాడు. సో నా ఫ్రెండ్ గణేష్ వస్తానన్నాడు. ఇంటికి వెళ్ళేసి వాడిని పిక్ చేసుకొని సో వెళ్దాం. అయితే సెంటర్ అన్నమాట, మా ఊరికి మెయిన్ స్ట్రీట్ లాగా. సో ఈ లాస్ట్ అయితే వాడి ఇల్లు. వాడైతే రెడీగా ఉన్నాడు. ఇంకా వాడు హిమాలయ వాడు బయట దోసుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చి ఇక్కడ రైట్. సో రైట్ తీసుకున్నప్పుడు ఇది ఇంకో వీధి. వీళ్ళంతా మన పిల్లకాయలు, మన ఊరి పిల్లకాయలు. వీళ్ళంతా క్రికెట్ ఆడుతున్నారు అందరూ. సో ఇది వచ్చి మా ఊరి గుడి, ముత్యాలమ్మ టెంపుల్. చాలా పవర్ఫుల్. ఇంకా ఇక్కడైతే మేము వినాయక చవితికి నాటికి వినాయకుని పెట్టి పూజ చేసుకుంటాము. ఇంకా అంతే, మా ఊరు దాటేసాము. సో ఇంకా ఇక్కడి నుంచి మా ఊరు దగ్గర నుంచి కాణిపాకానికి జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ అంతే అనమాట, 5 to 6 కిలోమీటర్స్. ఇంకా ఇక్కడ వచ్చే కొండ ఒకటి వస్తుంది ఇక్కడ లెఫ్ట్లో. సో ఇది వచ్చి మా అందరికీ మందు కొట్టే వాళ్ళకి మంచి స్పాట్, ఫేవరెట్ స్పాట్ అనమాట అది. మాకు పులిగుట్ట ఇంత దగ్గరగా ఉన్నా ఇంతవరకు ఎప్పుడు పోయిందిలే, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడము. సో ఆడు గణేష్ కూడా నాతో పాటు ఇదే ఫస్ట్ టైం రావడం. రైడింగ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ అలాగే ఇంకా ట్రెక్కింగ్ ఒక 40 to 45 minutes ట్రెక్ ఉంటుంది. సో 2 కొండల మధ్యలో నడవాల్సి ఉంటుంది అన్నమాట. అది పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 80 degrees స్లోప్లో నడవాలన్నమాట. ఈ తోనంపల్లి మాకేమైనా నిత్యావసర సరుకులు కావాలంటే ఇక్కడికే వచ్చి కొనుక్కోవాలి. సో తోనంపల్లి మండలం ఇది. సో ఇది మా చుట్టుపక్కల ఊర్లకి ఒక క్యాపిటల్ మరి. సో ఉన్నది 35 కిలోమీటర్స్. 35 కిలోమీటర్స్కి 50 minutes చూపిస్తుంది. అసలు పెద్ద ట్రాఫిక్ ఉండదు, ఏమీ ఉండదు, అయినా కానీ 50 minutes చూపిస్తుంది. నేనైతే ఫ్యూయల్ అయితే కొట్టించాలనుకోవట్లేదు, ఎందుకంటే మా ఏరియాలో ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ. సో బెటర్ మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి వెళ్ళేటప్పుడు సరిపోతుంది. బెంగళూరుకి వెళ్ళి ముల్బాగల్ దగ్గర ఫిల్ చేసుకుంటాం. సో తోనంపల్లి పోలీస్ స్టేషన్ ఇది. నేను గణేష్ కాలేజీకి వెళ్ళేటప్పుడు అది వేరే వాళ్ళ బైక్ తీసుకొని కాలేజీకి వెళ్తున్నవి. హెల్మెట్ లేదని చెప్పి 100 రూపాయలు ఫైన్ కట్టాం. బైక్ కూడా మంది కాదు. ఒక 3 kilometers వెళ్ళామంటే బెంగళూరు హైవే వస్తుంది, తిరుపతి టు బెంగళూరు హైవే. సో హైవే ఫ్లైఓవర్ మీద పైకి ఎక్కేసామంటే ఇంకా కొట్టేయచ్చు హైవే మీద. యా ఇదే అనమాట బైపాస్ ఫ్లైఓవర్. సో ఫ్లైఓవర్ వేయకుండా అట్లా స్ట్రైట్ రోడ్ కంటిన్యూ చిత్తూరు. అట్లా ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటానే బైపాస్ వస్తుంది మనకు, 4 road. సో అక్కడి నుంచి లెఫ్ట్ అనమాట బైపాస్ నుంచి. సో ఇప్పుడు ఆన్ ది వేలో మా కాలేజ్ వస్తుంది, సీతమ్స్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్. బైపాస్ పట్టుకెళ్దాం అనుకోండి తిరుపతికి, ఇక్కడి నుంచి ఒక 70 kilometers.
సేమ్ రోడ్. సో ముందు మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు రోడ్స్ ఇలా లేవు అనమాట, చాలా నేరో రోడ్ ఉండేది. యాక్సిడెంట్ కూడా చాలా ఎక్కువ జరిగేవి ఇక్కడ. మేము కాలేజ్ అయిపోయాం, రోడ్స్ అన్నీ మారిపోయాయి. గాలి ఎక్కువగా వస్తుంది, అవి అది నాయిస్ కూడా మీరు వినొచ్చు అనుకుంటాం. సో ఇదే మా కాలేజ్, ఈ లెఫ్ట్లో ఉండేదే మా బ్లాక్, మెకానికల్ బ్లాక్. ఇది ఎంట్రన్స్, సీతమ్స్ కాలేజ్ ఎంట్రన్స్. సో ఇక్కడ కూడా ఏదో ఒకటి పెట్టారు, ఇంతకుముందు లేదు, ఇక్కడ ఏదో పెట్టారు మళ్ళీ. ఆ ఎంట్రన్స్ అయితే మేము ఉన్నప్పుడు లేదు, మళ్ళీ కొత్తగా పెట్టినట్టున్నారు. సో నెక్స్ట్ వచ్చేది మన స్కూలింగ్. ఎస్, సో ఇది నేను చదువుకున్న స్కూలు, క్యాంఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. వాళ్ళేం చదువు బాగానే చెప్పారు, కానీ నేనే ఏదో వచ్చిన కాడికి చదువుకున్నా. మా స్కూలింగ్ టైంలో అయితే ఇక్కడ మొత్తం గుట్టలదా ఉండేవి, ఇల్లులు ఎక్కడో ఒక్కొక్కటి ఉండేది. ఇప్పుడు మొత్తం హౌసెస్ ఎక్కువైపోయాయి ఇక్కడ, రోడ్డు వైడ్ చేశాక బాగా. లెఫ్ట్ తిరుపతి హైవే నెక్స్ట్. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నప్పుడు తిరుపతి హైవే మీద వెళ్ళాల్సి ఉంటుంది. ఇటే వెళ్ళామంటే ఇంకా వేమో కాలేజ్ వస్తుంది, అపోలో మెడికల్ కాలేజ్ వస్తుంది. సో ఇక్కడ ఇది అపోలో మెడికల్ కాలేజ్. మీకు ఇందాక చెప్పా కదా, క్రాస్ అయింది చూడండి లెఫ్ట్, ఆ కార్నర్లో బాయ్ బిర్యానీ అని ఒకటి ఉంటుంది. కాలేజీలో ఉన్న ప్రతిసారి వచ్చి అక్కడే తినేవాళ్ళు, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో చిత్తూరు వాసులు, మన చిత్తూరు నుంచి ఎవరన్నా కానీ ఈ వీడియో చూస్తుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ఇంకా రిచ్గా వెళ్ళాలనుకుంటే సో ఇక్కడ తబున్ మండీ బిర్యానీ దొరుకుతుంది, కానీ అక్కడున్నంత టేస్ట్ మాత్రం ఇక్కడ దొరకదు. సో బాయ్ బిర్యానీదే. మ్యాప్స్ అయితే మాత్రం అట్లే స్ట్రైట్ చూపిస్తుంది, కానీ స్ట్రైట్ వెళ్ళి ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రైట్ తిరగాల్సి ఉంటుంది. సో వీటిని తీసుకొని వచ్చి రైట్ తిరగాలి. సో అందుకే మనం ముందుగానే తీసేసుకున్నాం. ఇది వచ్చి పెన్మూరు రోడ్. సో ఈ రైడ్లో అయితే ఇదే ఫస్ట్ టైం రావడం, కన్స్ట్రక్షన్లో ఉంది. టనాలు కనిపిస్తే బండి రేస్ చేయాలనిపిస్తుంది. తీట సో ఇదైతే విలేజ్ రోడ్ కాబట్టి ఎక్కువగా మట్టి ఉంది. సో సడన్ యాక్సిలరేషన్ ఇస్తుంటే బైక్ అట్లా స్లిప్ అవుతుంది అనమాట వెనకాల. కానీ మనకి ఆ ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి మరి ఎక్కువగా లేదు, కానీ ఆ జర్క్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ ఏబిఎస్ కానీ ఆఫ్ చేసామనుకో నాగపాములా డ్యాన్స్ వేస్తుంది. 11 కిలోమీటర్స్, సో టోటల్గా 13 కిలోమీటర్స్ ఉంది. సో 11 కిలోమీటర్స్ వెళ్ళేసి ఇదే రోడ్లో రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకున్నాక నెక్స్ట్ 2 కిలోమీటర్స్ మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాము. అక్కడి నుంచి అసలైన కాన్సెప్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కొండ ఒకటి కనిపిస్తుంది, అదే మనం ఇప్పుడు వెళ్ళే లొకేషన్ పులిగుట్ట. సో కరెక్ట్ టైం వచ్చేసి మనం అయితే వెరీ నియర్ టు ఇట్, జస్ట్ ఓన్లీ 4 కిలోమీటర్స్ మోర్. ఇక్కడ మనకు రైట్లో కనిపిస్తుంది చూడండి. సో అది వచ్చి 2 కొండలు ఉన్నాయి, 2 కొండల మధ్యలో ఇప్పుడు మనం నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. పైన వచ్చి టెంపుల్ ఉంది. యా ఇదే అది. ఆల్మోస్ట్ టు ది లొకేషన్. సో పైన అయితే గుడి ఉంది, అది నాకైతే కనిపిస్తుంది కానీ కెమెరాలో డౌట్. స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్. ఈ స్పాట్ అనేది పెద్దగా ఫేమస్ అయితే కాకపోవచ్చు, కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. సో మన వాళ్ళు ఎవరన్నా, మన సబ్స్క్రైబర్స్ కానీ చిత్తూరు వాసులు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే, ఎవరన్నా ఇంతవరకు ఇక్కడికి వెళ్ళకుండా ఉండుంటే ఫర్ షూర్ వెళ్ళండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. రైట్, ఇది పులుగుండు క్రికెట్ గ్రౌండ్ అంట.
మంచి క్రికెట్ ఆడుతుంది. ఫెన్సింగ్ వేసి అసలు ఎస్ కెమెరాలో ఛార్జ్ అయిపోయింది, గోప్రోలో ఒక బ్యాటరీ అయిపోయింది. సో మళ్ళీ బ్యాటరీ మార్చుకొని కొంచెం తిప్పి పోయినట్టే ఉంటుంది. మామూలుగా మౌంటైనింగ్ అలానే ఉంటుంది. రోడ్ చూస్తే మంచిగా తోలుదాము, మంచిగా లీన్గా తోలుదాం అనుకుంటే, కాకపోతే ఇట్లా మట్టి ఉంటుంది, లీన్ చేసామనుకో అట్లా వెళ్ళి కింద పడిపోతాం. సో ఆ రిస్క్ అయితే నేను ఇప్పుడు చేయాలనుకోవట్లేదు. ఓ మట్టి అయితే ఫుల్గా ఉంది, పాపా ఫుల్. ఈ లెవెల్ మట్టిలో కానీ ఇట్లా పండ పెట్టామంటే బండి జుప్పని జారుతుంది. ఎస్ ఇక్కడ చూడొచ్చు, వచ్చినారు పర్లేదు చాలామంది, సండే అయినా కూడా. వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేయాలా. సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ గ్రిల్ మనుషులు వెళ్తున్నారు చూడండి. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో అట్ట కిందికి వెళ్ళి మళ్ళీ అటు సందులో దూరి పైకి వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటా. చూద్దాం, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. మా ఇంటికి నుంచి అరౌండ్ 37 కిలోమీటర్స్ చూపించింది అది ఇచ్చిన రోడ్ మ్యాప్ అయితే. మేమైతే ఆల్మోస్ట్ 24 కిలోమీటర్స్లో కవర్ చేసాము. పైన అయితే మంచిగా అందరూ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు, పెద్దగా రష్ ఏం లేదనుకుంటా. వీకెండ్ కాబట్టి వీకెండ్లో చాలామంది వచ్చినట్టున్నారు ఇక్కడికి. ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట, కొండ పక్కలోనే వెళ్ళడం. ఇక్కడ మంచి ఆర్టిస్ట్ అనుకుంటా, మంచిగా వేశారు. ఓకే, ఇక్కడి నుంచి స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, మంచి వ్యూ ఇక్కడి నుంచి. చలో మనం అయితే పైకి వెళ్దాం. లాస్ట్ వీడియో మనం శ్రీ బెట్టద భైరేశ్వర గుడి పోయిందంత పోలీసి చాలా బెటర్ పైకి వెళ్ళడానికి. మరి అది పాక్కుంటూ వెళ్ళాను. చుట్టూ గ్రీనరీ. నాకు అప్పుడే స్టార్ట్ అయింది దోలు తీద్దాం. సో వీళ్ళు కిందకి వెళ్ళిన గ్యాంగ్ అయితే మొత్తం వేలూరు నుంచి వచ్చారంట, తమిళనాడు పీపుల్. మంచిగా మ్యూజిక్ సిస్టమ్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాకైతే మనం అట్లా రోడ్ మెంట్ వెళ్ళి వచ్చాము, కానీ ఇక్కడ చూసారంటే ఇటు నుంచి జస్ట్ షార్ట్ కట్ ఒక ఆఫ్ రోడ్ ఉంటుంది చూడండి, సింపుల్గా జస్ట్ యాజ్ సింపుల్ చిన్న షార్ట్ కట్ ఒకటి ఉంది. సో బెటర్ ఇటు వెళ్ళచ్చు. సో వైర్ అండ్ రౌండ్ స్టెప్స్ అయితే పెట్టారు ఇక్కడ. అదిరింద్ర గుండ. ఇది రావడం కదా, అదిరిపోయింది. రే ఇక్కడ గుండె అదిరిపోయింది చూసుకోరా, ఇప్పుడే అదిరింది. అమ్మా యొప్పా, అటువంటి స్టెప్స్ ఏ రేంజ్లో ఉందా. నాకు 80 అని చెప్పా, ఇది మరీ దారుణంగా 90 డిగ్రీస్లో ఉంది. అంటే ఈ స్టెప్స్ లేనప్పుడు ఇక్కడ ఇటు ఎక్కి వెళ్ళేవాళ్ళు కింద చూడండి ఎట్లున్నది. దీని ఎట్లా ఎక్కేవాళ్ళో ఏమో. యొప్ప సో ఇవైతే 2 రాక్స్, ఇదొక్కకుండా మధ్యలో ఎక్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టెప్స్ పెట్టారు కొద్దిగా. హెడ్ చూడండి, కాళ్ళు అయితే బాగా తగులుతున్నాయి స్టెప్స్, మరి అంత లీన్ ఉంది చూడండి. ఏ లెవెల్లో నా స్టెప్స్ తెలుస్తుంది మీకు దారుణంగా. అరే కాళ్ళు తగులుతున్నాయి, అడుగు ఎక్కువ పెట్టినాడు కాళ్ళు తగులుతుంది. ఈ స్టెప్స్ బెటర్, ఎందుకంటే ఐరన్ చేసినవి ఎక్కువ ముందు పెట్టారు కదా,
సో లీన్ అయి నడుస్తుంటే కాలు తగులుతున్నాయి బాగా. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఎవరైనా రిటర్న్లో ఒకరు వచ్చారంటే మనం ముందుకు వెళ్ళలేము. ఒక సైడ్లో నిల్చుకొని వాళ్ళు వెళ్ళేదాకా మనం ఇక్కడే వెయిట్ చేయాల్సిందే. ఫుల్ డార్క్నెస్ ఇక్కడ పైనుంచి ఒక తెలిసిన లైట్ కనిపిస్తుంది చూడండి. ఫుల్ డార్క్నెస్, అసలు లైటింగ్ కూడా లేదు ఇక్కడ ఎక్కడ. నేను కూడా మొబైల్ లైట్ వేసుకొని వెళ్తున్నా. ఒరే గణేష, నన్ను అట్లా చెయ్యి పట్టుకోరా. చాలా కష్టం. ఒక చేత్తో గోప్రో, అదే చేత్తో మొబైల్ టార్చ్ వేసుకొని ముసలి లెక్క పోలు పట్టుకొని ఎక్కుతున్నా. చాలా దారుణంగా ఉన్నాడు. అంటే 90 ఇంకొంచెం పైకి వచ్చింది, 100కి వెళ్ళినట్టుంది. ఇప్పుడు మా వాడు కింద నాయకున్నాడు గణేష్ గారు. అరే స్టెప్స్ కూడా కనిపించట్లేదు ప్రాపర్గా. రే లైటింగ్ లేకపోతే స్టెప్స్ కూడా కనిపించట్లేదు, మోకాలు కొట్టుకుంటా. అక్కడ కనిపిస్తుంది చూడండి లైటింగ్. మరి ఫుల్ డార్క్నెస్, లైటింగ్ రానంత డార్క్నెస్ ఉంది ఇక్కడ. టైం కూడా 1 అవుతుంది ఇప్పుడు. ఆ టైంలో లైటింగ్ కూడా రాదంటే ఇంకా ఈవినింగ్ టైమ్స్లో, మార్నింగ్ టైమ్స్లో అసలు ఏం కనిపించదు అనుకుంటా ఇక్కడ. అరే గణేష్ ఉన్నావా? గణేష్ ఉన్నావా? ఏ కనిపించట్లేదురా నువ్వు. లైట్ అని మావాడు అసలు ఫ్లాష్ లైట్ లేకపోతే కనిపించట్లేదు. మళ్ళీ డార్క్గా ఉంది ఫుల్గా. ఓకే 2 మెంబర్స్ వెల్కమ్. అరే తొందరగా రా పైకి. ఇక్కడ ఒకరు వెళ్తే కానీ ఒకరు వెళ్ళాం రా. వెరీ నారో ప్లేస్ అనమాట. వేర్ యువర్ ఫ్రమ్ బ్రో? చెన్నై. ఓకే, చెన్నై నుంచి పెద్ద గ్యాంగ్ ఎదిగినట్టుంది ఇక్కడికి, చాలామంది ఉన్నారు. సో మ్యాక్సిమం మనకి రిటర్న్ వచ్చేవాళ్ళంటే చెన్నై వాళ్ళే కనిపిస్తున్నారు. అక్కడ స్టోన్ జెలికలో పట్టుకొని చూడండి. దిగేదానికి దారి అది. దిగినావంటే బ్రో ఏమన్నా దారి ఉందా అక్కడ? దారి ఉందా కిందకి? వెళ్ళరండి. అమ్మయ్య పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ కూర్చుందాం రా. అటు ఉంది ఇటు ఉందిరా, ఇటు పక్క కూడా ఉంది. అది ఎవరు ఎత్తుకోలేదరా నిన్న? చూడు ఎట్లా డ్యామేజ్ అయింది చూడమే. జస్ట్ మెట్లు ఎక్కిందానికి 2 ప్యాచ్, ఇక్కడ ప్యాచ్ పడింది. కొద్దిగా కాలు డ్యామేజ్ పడింది. ఆ మెట్లు కనిపించట్లేదు ఎక్కడ పెడుతున్నాం అని చెప్పి తగిలే. ఎక్కేటప్పుడు తల తగిలింది, ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు కాలు తగిలే. నైస్. పైకి వెళ్ళడానికి అయితే దారి అటు ఉంది. సో జస్ట్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కేబుల్ ఉంది అని చెప్పేసి, సో ఇది 2 గుంటలకు బ్రిడ్జ్ మారి పెట్టినట్టున్నారు. లైట్ భయం వేస్తుంది కానీ బాగానే ఉంది. ఈ చూడండి బ్రీజ్ అయితే మాత్రం చాలా, బ్రీజ్ బాగా హెవీగా వస్తుంది అనమాట. ఇక్కడ బ్లోయింగ్ సౌండ్ అయితే మీరు మైక్లో వినొచ్చు. సో అటు కిందికి వెళ్తే మాత్రం ఇటు వెళ్తారనుకుంటా. మన పైకి వెళ్ళేటప్పుడు ఒక దారి కనపడింది కదా, అక్కడి నుంచి కిందికి వచ్చామంటే సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ దిగేసి బయట వచ్చేస్తాం మనం. సో ఇటు వెళ్ళిపోవచ్చు బయట. సో 2 వేస్ ఉన్నాయి అనమాట. వచ్చిన దాన్ని దిగచ్చు, లేదంటే సగం నుంచి ఇట్లా సపరేట్ అవ్వచ్చు. మళ్ళీ ఇటు పక్క ఏం లేదు సపోర్ట్ అటు ఉంది. సో ఇటు అయితే మాత్రం ఇంకో వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి ఇది మంచి ఎక్స్పీరియన్స్. చిన్నదిగా ఉన్నా కానీ ఫీల్ అవుతారనమాట ఆ బ్రిడ్జ్ కానీ అవన్నీ. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే ఈ సందులో నుంచి వెళ్ళను కాదు,
చెట్టు పట్టుకొని పైకి ఎక్కి వెళ్ళాలి. ఎక్కడానికి వీలవుతుంది లేదా అన్నట్టు షూర్. కానక చెట్టే కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటున్నా. ఓకే ఫైన్. ఇటు సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఇటు సైడ్ ఒక వ్యూ ఉంది. ఫస్ట్ ఇటు వెళ్ళి మళ్ళీ అటు వెళ్తాం. ఈ మన అమర ప్రేమికులు ఎక్కడ వదిలేటట్టుగా లేదు. చింటూ అండ్ జాను అంట. ఇక్కడైతే ఒక పేరు ఉంది, కనిపిస్తుందా? వీళ్ళు ఎవరైతే నాకు దీనికైతే నాకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ బ్రిడ్జ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి వస్తే అక్కడ చూడండి, అక్కడ 2 బొక్కలు వేశారు. అక్కడ రాయి కనిపిస్తుందా? ఇక్కడ రాయికి జస్ట్ చుట్టారు అంతే. కానీ ఇక్కడైతే వేసున్నారు, ఒక రాడ్ దింపారు. దాన్ని నమ్ముకొని వచ్చినామంటే ఇంకంతే కథ. ఓకే రిటర్న్ వెళ్ళి ఏదో పేరు రాసినారు, మళ్ళీ కొట్టేసినట్టు. ఏమొచ్చిందో వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయేమో తెలియదు. దిగడానికి అయితే నానా కష్టాలు పడుతున్నారు బ్రో. ఎక్కేసారు కదా బ్రో, దిగడానికి ఏమైంది? వన్ హ్యాండ్ దిగడం కష్టం ఇక్కడ. అది షూ స్లిప్ అవుతుంది ఫుల్గా. ఓకే సో అటు నుంచి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పైకి వెళ్ళేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ ఎవడో రాశారు, టూర్ వీళ్ళు అమర ప్రేమికులు వదిలేటలేదు ఆడా. ఆయనకి ఆడికి పేర్లు చూడ, ఇక్కడ ఒకటి. ఓ పాండ్ ఒకటి ఉంది ఇక్కడ చిన్నది. గణేష్ లోటస్ పాండ్ రా. ఇక్కడ చూడు, ఇక్కడ ఫెన్సింగ్ లేదు. పోవాలంటే కింద దిగే పండ్ల డైరెక్ట్గా వెళ్ళి కింద చేరిపోతారు. సో ఇంకా అదే టెంపుల్. అక్కడికైతే షూలు అయితే వేసుకోవడానికి వెళ్ళలేదు, షూస్ ఇక్కడ తీసేసి వెళ్తాను. యూట్యూబ్లో పెడతారా నిన్ను?